తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా లేదంటే పంజాబీలో మాట్లాడాలని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ. పక్కనే మీటింగ్ ఉంది, బాగా కంగారు పడద్దు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ గొట్టుపాటి రవి గారి గురించి కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మన ఎనర్జీ మినిస్టర్. దానికన్నా ముందల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి బిల్ కౌన్సిల్కి వస్తాం జరిగింది. ఆనాడు నేను కౌన్సిల్లో సభ్యుడిని. పెద్ద ఎత్తున పోరాడి అమరావతి మన శాశ్వత రాజధాని చేసడానికి మేమందరం కౌన్సిల్లో ఉన్నాం. మాకు అండగా నిలబడడానికి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చుని మమ్మల్ని అందరూ చూస్తాం జరిగింది. అప్పుడు కొంతమంది వైకాపాకు చెందిన శాసనసభ్యులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి విన్నామే. అదేవిధంగా ఆనాడు శాసనసభ్యుల్లో గొట్టుపాటి రవి గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం జరిగింది. రవి గారికి చాలా కష్టమైన పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఎందుకంటే 24 గంటలు కరెంట్ వస్తే మీరు ఆయన గురించి పట్టించుకోరు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ఆయన గురించి పట్టించుకోరు. పొరపాటున 10 నిమిషాలు కరెంటు కట్ అవుతే మాత్రం ఎనర్జీ మంత్రి గారు ఏం చేస్తున్నారబ్బా అని మీరు అడుగుతారు. చాలా కష్టమైన పని. భారతదేశంలో ఏ రాష్ట్రం ఊహించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, ఆ దిశగా మీరు పనిచేయాలంటే ఆ పిలుపు మేరకు ఆహర్నిశలు కష్టపడి ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న మన ఎనర్జీ మంత్రి గొట్టుపాటి రవి గారికి, ఇంకో పక్కన ఇది లైవ్లో ఉంది కనుక చాలా జాగ్రత్త మాట్లాడాలి సవితమ్మ గారి గురించి. రౌడీయే, నమ్మకున్న దానికోసం, నమ్మకున్న సిద్ధాంతాల కోసం అహర్నిశలు పోరాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా సవితమ్మ గారికి, గౌరవ శాసనసభ్యులు బాగా పంచులు ఇస్తూ ఉంటాడు. ఆయన సభలో పంచులు ఇస్తాడు, బయట పంచులు ఇస్తాడు, కారులో కూడా పంచులు ఇచ్చే ఆదినారాయణ రెడ్డి గారికి. అందరూ అన్న అంటారు కానీ నేను తమ్ముడు మా భూపేష్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా ఎస్సీఎల్ కుటుంబ సభ్యులు శ్రీ సుఖ్బీర్ సింగ్ జీకి, లక్షిత్ అవలాజీకి, ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చిందంటే మన రాకీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు,
మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఆయన ఆదినారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు నన్ను కోరటం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ పరిశీలిస్తాం. ఒక పద్ధతి ప్రకారం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కంపెనీలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కేవలం ఒక కంపెనీ వస్తే ఏదో ప్లాంట్ పెట్టి వెళ్ళేది కాదు. యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. ట్యాక్స్ బేస్ పెరిగే కొద్దీ ఎక్కువ సేవలు పేద ప్రజలు కూడా మనం చేయగలుగుతాం. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇప్పుడు వస్తున్న జిఎస్టీ ద్వారా మాకు ఏదైతే రిసిప్ట్లు వస్తున్నాయో దాన్ని డబుల్ చేయాలని. అది డబుల్ చేయాలంటే ట్యాక్స్ పెంచడం కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క కంపెనీ సక్సెస్ స్టోరీ వస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతాయి. ఒక గూగుల్కి శంకుస్థాపన వేసిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని డేటా సెంటర్ కంపెనీలు ఇప్పుడు మేము మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని చెప్పి పరిస్థితికి వచ్చాం. గూగుల్ ముందర నేను అందరికి ఫోన్ చేసేవాడిని, దాంట్లో సగం మంది ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. ఆంధ్ర రాష్ట్రం పైన మాకు నమ్మకం లేదని చెప్పే పరిస్థితి. అలాంటిది గూగుల్ తర్వాత ఇప్పుడు వాళ్ళే తిరిగి ఫోన్ చేసి మేము వస్తున్నాం, మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు శంకుస్థాపన చేయొచ్చు, ఎప్పుడు రిబన్ కటింగ్ వస్తారని చెప్పే పరిస్థితి. సో ఒక్కొక్క కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో 10 కంపెనీలు వాళ్ళే తీసుకొస్తారు. ఆ కంపెనీలకి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా యువగలం పాదయాత్ర ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు రాయలసీమలోనే నేను నడిచా. రైతుల పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా, కుటుంబాలని కలిసా. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతన్న కూడా కలిసా. ఎందుకంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున రాయలసీమలో ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో ఆయన పిలుపుని మనం పుచ్చుకోవాలి. నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నా నా పాదయాత్రలో. అందుకే ఎప్పుడన్నా నాకు డౌట్ వస్తే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచిస్తా. పాదయాత్రలు ఎవరెవరు కలుసుంటా, వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం చెప్పారు. ఎప్పుడన్నా అదే పడితే నా యువగలం బుక్ తెరిచి నేను చదువుతా. నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరే నన్ను నడిపించారు. దానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరూ చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా.